శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. లివ్ విత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని యొక్క మెండైన ఆత్మీయ మేలులు పొందుతున్న మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన క్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? ప్రభు యొక్క కృపను బట్టి మేమందరం బాగున్నాం. మీరు బాగున్నారని తలంచుచు మిమ్మల్ని బట్టి ప్రతిదినం ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. రండి, ఈ దినపు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. ఈ దినపు వాక్య భాగం పేతురు గారి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు గారి ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? మీలో ఎవరైనా హెచ్చించబడాలనుకుంటున్నారా? మీలో ఎవరైనా ఉన్నతమైన స్థితికి రావాలని మీరు కోరుకుంటున్నారా? మీ హృదయంలో అలాంటి ఆలోచనలు ఉన్నవా? అయితే దేవుడు ఏమని చెబుతున్నాడో తెలుసా? మీరు ముందుగా తగ్గింపబడాలి. ప్రభు యొక్క చేతి కింద, ఆయన బలిష్టమైన హస్తము కింద దీన మనస్కులై మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేస్తామో తెలుసా? దేవుడు మనల్ని హెచ్చించినంత వరకు మనం ఓపిక పట్టి ఉండలేం. మనం ఏం చేస్తామో తెలుసా? ఎన్నో షార్ట్ కట్స్ వెతుకులాడుకుంటాం. నేను హెచ్చింపబడాలి, నేను ఉన్నతమైన స్థితికి రావాలి, నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలని మనం ఏం చేస్తామనంటే లోకంలో మన సొంత ఆలోచనలతో, సొంత ఐడియాలజీని ఉపయోగించి హెచ్చింపబడడానికి ఎన్నో అడ్డమైన దారులు తొక్కుతుంటాడు ఈరోజు మనిషి. కానీ క్రైస్తవుడి జీవితం అలా ఉండకూడదు ప్రియులారా. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? మిమ్మును ఆయన ఒక సమయం ఉంది, ఆ సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు తప్పకుండా. ఆ సమయాన్ని కోసం, ఆ సమయం కొరకు దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు మనల్ని హెచ్చించడానికి. ఆ సమయం వరకు మనం ఏం చేయాలట? ఆ సమయం వరకు ఏం చేయాలట? మనమట ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుతో మనము ఎదురు చూడాలి. తగ్గి, ఆయన యొక్క ఇదిగో బలిష్టమైన చేతి కింద మనం తగ్గి ఉండాలి. ఆ సమయం రావాలి కదా. దేవుడు అంతవరకు మనలను పరీక్షిస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు మనలను హెచ్చించే అర్హత మనకుందా? దేవుని చేత హెచ్చింపబడగలిగినటువంటి ధన్యత మనకుందా? అలాంటి ప్రవర్తన, అలాంటి జీవితం మనకుందా లేదా అని దేవుడు మన జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మనము ఆయన హస్తము కింద ఇదిగో మనము దీన మనస్కులమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకంలో మనం ఎన్ని అడ్డదారులు తొక్కి మనముగా హెచ్చించుకున్నా ఆ హెచ్చింపు శాశ్వతంగా ఉండదు ప్రియులారా. దేవుడు మనలను హెచ్చించాడనుకోండి, ఆ హెచ్చింపు శాశ్వతమైనది, అది మహోన్నతమైనది, అది శ్రేష్టమైన హెచ్చింపు, అది శాశ్వత కాలం ఉండేటటువంటి హెచ్చింపు. కాబట్టి మీరు ఆలోచించండి. దేవుని యొక్క బలిష్టమైన హస్తము కింద ఉన్నట్లయితే దేవుడు ఈ దినం మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఒక సమయం ఉంది, ఆ సమయమందు దేవుడు మిమ్మల్ని తప్పకుండా హెచ్చిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం కొరకు నిరీక్షణతో ఆయన బలిష్టమైన చేతుల కింద ఇదిగో దీన మనస్కులై ఉండి ఆ వాగ్దాన నెరవేర్పుకై మీ మనస్సును స్థిరపరచుకొని కొనసాగుతారా? ప్రభు యొక్క పాద సన్నిధిలో ఆయన హస్తము కింద దీన మనస్కులై బ్రతకగలరా? మీ జీవితాన్ని దీన మనసుతో ముందుకు కొనసాగించగలరా? అలాగైతే మీరు తప్పకుండా ఒక సమయమందు తప్పకుండా హెచ్చింపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్య ప్రకారం మీరు నడుచుకొని దేవుడు హెచ్చించే ఆ గొప్ప హెచ్చింపును మీరు పొందుకొనగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను బట్టి మనల్ని దీవించును గాక. ఆమెన్.